రీసెంట్ గా పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ తో పాటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఉగ్రవాదులను పోషించడానికి పాకిస్తాన్ కి ఫండింగ్ ఇచ్చేది అమెరికానే అని, తన సొంత లాభాల కోసమే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ లో పెంచి పోషించిందని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్వయంగా చెప్పారు. రీసెంట్ గా జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్ లో పాకిస్తాన్ కి వెపన్స్ సప్లై చేసింది టర్కీ. అలాంటి టర్కీకి రీసెంట్ గా $300 మిలియన్ విలువ చేసే మిసైల్స్ ని అమ్మడానికి అమెరికా ఒప్పందం చేసుకుంది. అంతేకాదు, ఇండియాతో జరుగుతున్న యుద్ధం పాకిస్తాన్ ఓడిపోకుండా మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యి యుద్ధాన్ని సీజ్ ఫైర్ పేరుతో ఆపించి పాకిస్తాన్ ని రక్షించడానికి IMF తో కలిసి లోన్ కూడా ఇప్పించింది అమెరికా. ఒక వైపేమో ఉగ్రవాదాన్ని ఆపడానికి ఇండియాతో కలిసి ఫైట్ చేస్తామని చెబుతూనే మరొక వైపు పాకిస్తాన్ కి వెపన్స్ ని ఫండింగ్ ని అందిస్తోంది. చైనా అమెరికాకి పోటీగా వస్తుందని అమెరికా చైనా ట్రేడ్ వార్ ని మొదలు పెట్టాడు ట్రంప్. దీంతో కంపెనీలన్నీ ఇండియా వైపు చూశాయి. యాపిల్ CEO టిమ్ కుక్ కూడా చైనాలోనే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లన్నీ ఇండియాకు షిఫ్ట్ చేయాలని అనుకున్నాడు. కంపెనీలన్నీ ఇండియాకు వెళ్లడం అటు చైనాకు ఇటు అమెరికాకు నచ్చలేదు. అందుకే ఇండియాకు ఏ కంపెనీలు రాకుండా ఉండాలని అమెరికా అండ్ చైనా కలిసి పాకిస్తాన్ కి ఫండింగ్ వెపన్స్ ఇచ్చి ఇండియాలో ఉగ్రదాడికి ప్లాన్ చేశాయా? రీసెంట్ గా ట్రంప్ యాపిల్ CEO టిమ్ కుక్ తో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లని ఇండియాలో పెట్టకూడదని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా చైనా మధ్య నడుస్తున్న ట్రేడ్ వార్ కూడా వెంటనే ఆగిపోయింది. ఇండియా సూపర్ పవర్ గా ఎదగకుండా చేయాలనే లక్ష్యంతోటే అమెరికా చైనాలు పాకిస్తాన్ తో కలిసి ఆడిన గేమే ఈ ఉగ్రదాడ. ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే అలానే కనిపిస్తున్నాయి. ఇండియా పాక్ మధ్య యుద్ధం మొదలైంది మాత్రం పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాతనే. కానీ యుద్ధం ఆపడానికి గల రీజన్స్ ఏంటో ఎవ్వరికీ తెలియదు. అందుకని ఎవరికి నచ్చిన కారణాలను వాళ్ళు చెప్తున్నారు. దీనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.